హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మార్చ్ 12, 2021 నాటికి సంబంధించినటువంటి ఉద్యోగ సమాచారం తాలూకా వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 13 జిల్లాలకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా అన్ని డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే కనుక నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఏ ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియోని అయితే కనుక మిస్ కాకండి. నాకు తెలిసి దాదాపుగా 8 నుంచి 9 నోటిఫికేషన్స్ అయితే కనుక మనకి యొక్క నోటిఫికేషన్లు అయితే డిస్కస్ చేస్తాం. మనకి ప్రభుత్వ అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి 2 రకాల ఉద్యోగాలు అయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్స్లో అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్స్లోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వీటిలో మనం మొదటగా చెప్పుకోవాల్సింది అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ తిరుపతి నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో వారికైతే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అయితే మనకి సిఎస్సి అలాగే EEE విభాగాల్లో మాత్రమే ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి ఈ నోటిఫికేషన్లో ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ యొక్క సిఎస్సి అలాగే EEE విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్, అసోసియేట్ అలాగే ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మనకి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అయితే కనుక బీటెక్ అలాగే ఎంటెక్ ఫస్ట్ క్లాస్ పాస్ పర్సెంటేజ్తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే అసోసియేట్ ప్రొఫెసర్కి అయితే కనుక PhD కంప్లీట్ చేసి 5 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే ప్రొఫెసర్ పోస్టులకు అయితే కనుక PhDతో పాటుగా 10 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మీ జస్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ తాలూకా అలాగే మీ యొక్క కర్కలం విట్టే మొత్తాన్ని కూడా ఒక సాఫ్ట్ కాపీ అనేది వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మెయిల్ ఐడి అయితే కనుక మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే aitstpt.recruitment20@gmail.com అనేటువంటి దానికి మెయిల్ పంపించాల్సి ఉంటుంది. అయితే మెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్చి 12 లోపు మన యొక్క మెయిల్ అయితే రీచ్ అవ్వాలి. సో ఈరోజు సాయంత్రం లోపు అయినా సరే అభ్యర్థులు యొక్క మెయిల్ అయితే పంపించవచ్చు. సో షార్ట్ లిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క ఇంటర్వ్యూస్ వచ్చేసరికి మనకి మార్చి 15వ తారీఖున అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో శాలరీ కనుక చూసుకున్నట్లయితే మనకి యాజ్ పర్ కాలేజ్ నామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది జనరల్గా అయితే మాత్రం వాళ్ళ యొక్క క్యాంపస్లో జరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే కనుక ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ నుంచి అయితే కనుక జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే వీళ్ళకి విశాఖపట్నం అలాగే హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి బల్క్ డ్రగ్ ప్రొడక్షన్ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఇక్కడ మనకి ట్రైనీ హెల్పర్ పోస్టులు అయితే కనుక SSC లేదా ITI ఫిట్టర్ ఎలక్ట్రిక్ ట్రేడ్లో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సో మీరు 10th పాస్ అయినా లేకపోతే ITI పాస్ అయినా సరే ఈ ట్రైనీ హెల్పర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 19 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టైఫండ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 12,500 దాకా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక అలాగే ట్రైనీ సూపర్వైజర్ పోస్టులో మనకి BSc కెమిస్ట్రీ విభాగంకి అయితే కనుక 21 నుంచి 25 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసరికి 15,000 దాకా ఉంటుంది. ఇక B.Pharmacy, బీటెక్ కెమికల్, MSc ఆర్గానిక్ అనలిటికల్ లేదా మైక్రోబయాలజీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క ట్రైనీ సూపర్వైజర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 21 నుంచి 20 సంవత్సరాలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 16,000 దాకా కూడా మనకి స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనకి పైన తెలుపబడినటువంటి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీలు తీసుకొని క్రింద ప్రదేశాల్లో జరిగే ఇంటర్వ్యూకి అయితే హాజరవ్వాలని చెప్తున్నారు. ఎంపిక కాబడినటువంటి అభ్యర్థులకి షిఫ్ట్లో పనిచేయాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. సో మనకి ఎక్కడైతే కనుక జాబ్ అనే షిఫ్ట్ డ్యూటీ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనకి ఏ డేట్స్న ఎక్కడెక్కడ మనకి యొక్క దివిస్ ల్యాబ్ ఇంట్రెస్ట్ జరుగుతాయని చెప్పేసి అయితే మాత్రం ఇక్కడ క్లియర్గా ఒక టేబుల్ రూపంలో మనకైతే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మార్కాపురం వచ్చేసరికి మనకి మార్చి 15వ తారీఖున, అలాగే చీరాలు వచ్చేసరికి మార్చి 16వ తారీఖున, నర్సరావుపేట వచ్చేసరికి మార్చి 17వ తారీఖున, ఇక అలాగే చిలకలూరుపేట వచ్చేసరికి మార్చి 18వ తారీఖున, తర్వాత తెనాల్లో వచ్చేసరికి మార్చి 19వ తారీఖున, ఇక మిగిలినటువంటి మంగళగిరిలో అయితే కనుక మార్చి 20వ తారీఖున, తర్వాత మచిలీపట్నం వచ్చేసరికి మార్చి 22, గుడివాడ మార్చి 23, తర్వాత ఆగిరిపల్లి వచ్చేసరికి మార్చి 24వ తారీఖున అయితే కనుక ఈ యొక్క ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నియరెస్ట్ ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఇంటర్వ్యూ ప్లేసెస్లో మీ యొక్క ఒరిజినల్ అలాగే జిరాక్స్ అయితే కనుక ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా అయితే కనుక జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక ఎంపిక చేయబడినటువంటి అభ్యర్థులకి అయితే కనుక బ్యాచిలర్స్కి అయితే కనుక ఉచిత హాస్టల్ ఫెసిలిటీ అయితే ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఉచిత యూనిఫామ్, ప్రావిడెంట్ ఫండ్, ESI, వార్షిక బోనస్, తర్వాత భోజన ఖర్చులు కూడా మీకు కొంత రాయితీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ పట్ల అభ్యర్థులకు ఇంకా ఏదైనా కనుక డౌట్స్ ఉన్నా వాళ్ళని కదా కాంటాక్ట్ చేయాలనుకున్నా సరే వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి సంబంధించినటువంటి నెంబర్స్ అయితే కనుక కింద అయితే ఇవ్వడం జరిగింది, గమనించండి.
ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ బ్రాంచ్ మేనేజర్స్, క్రెడిట్ అసిస్టెంట్స్, అలాగే ఇంటర్నల్ ఆడిటర్ అనేటువంటి పోస్టుల భర్తీ కోసం యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పురుషులు నేటివ్ ప్లేస్ నుంచి 100 నుంచి 150 కిలోమీటర్ లోపు ప్లేస్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నిజంగా మంచి అవకాశం ఫ్రెండ్స్. మీ యొక్క ప్లేస్ నుంచి అంటే మీ రెసిడెన్స్ నుంచి కూడా మీకు మాక్సిమం 100 to 150 కిలోమీటర్స్ లోపు అయితే కనుక పోస్టింగ్ అయితే ఉంటుంది. కేవలం పురుష అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీకు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో కనుక అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులకి అయితే కనుక కొంత ప్రాధాన్యత అయితే ఇస్తామని చెప్తున్నారు. అయితే జాయిన్ అయినటువంటి 2 నెలలకు మాత్రం 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే తెచ్చుకోవాలని చెప్తున్నారు. సో ఒకవేళ మీకు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా పర్లేదు, బట్ జాయిన్ అయినటువంటి 2 నెలల్లో ఖచ్చితంగా అయితే కనుక లైసెన్స్ ఉండాలి. శాలరీ కనుక చూసుకున్నట్లయితే 12,000 నుంచి 25,000 దాకా కూడా మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనకి ఎవరైతే అభ్యర్థుల యొక్క పోస్ట్కి అప్లై చేద్దామని చెప్పేసి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళైతే మాత్రం మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో మనకి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అయితే ప్రస్తుతానికి ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల అయితే కనుక యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్, 2-3 డిస్ట్రిక్ట్స్లో. సో నేను కేవలం ఇక్కడ అనంతపురంకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ అనంతపురంలో వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసరికి 13/3/2021 అయితే కనుక అనంతపురంలో జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు, శాంతినగర్ కాలనీ, పవర్ ధాబా ఎదురు అని చెప్పేసి. ఇక అలాగే దాంతోపాటుగా మనకి ఇక్కడ కదిరిలో వచ్చేసరికి మార్చి 13 అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, కదిరిలో కూడా. ఇక అలాగే మార్చి 11 రాయదుర్గంలో కూడా ఈ యొక్క స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో అభ్యర్థులకు ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ పట్ల అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం వాళ్ళ కాంటాక్ట్ చేయడానికి కింద ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. సో గమనించండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మహేంద్ర హోమ్ ఫైనాన్స్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మనకి కస్టమర్ మేనేజర్ ఆపరేషన్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ గృహ రుణాలు ఇచ్చుట ద్వారా వ్యక్తిగత మరియు బ్రాంచ్ వ్యాపార లక్ష్యాలను సాధించాలని చెప్తున్నారు. సో మనకి రూరల్ ఏరియాస్లో హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అయితే కనుక ఈ యొక్క కస్టమర్ మేనేజర్ ఆపరేషన్స్ ఎంపిక చేయబడినటువంటి అభ్యర్థులు చేయాల్సి ఉంటుందండి. అర్హత కనుక చూసుకున్నట్లయితే మనకి గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి 10 అలాగే లేదంటే 10తో పాటుగా ఇంటర్ అలాగే డిగ్రీ రెగ్యులర్లో పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వయసు కనుక చూసుకున్నట్లయితే 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. అనుభవం అయితే కనుక ఫ్రెషర్స్ అయితే ఇవ్వడం జరిగింది, బట్ కంపల్సరీగా 2 వీలర్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అభ్యర్థులు అయితే కనుక స్త్రీలైనా పురుషులైనా సరే ఈ యొక్క కస్టమర్ మేనేజర్ ఆపరేషన్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏరియా ఆఫీస్ వచ్చేసరికి ఖాళీ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే మనకి అనంతపురం అలాగే శ్రీకాకుళం జిల్లాలో యొక్క మహేంద్ర ఫైనాన్స్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే విడుదలవడం జరిగింది ఫ్రెండ్స్. కావాలనుకుంటే అనంతపురం అలాగే శ్రీకాకుళం ఇద్దరు అభ్యర్థులు ఈ యొక్క మహేంద్ర ఫైనాన్స్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అనంతపురం జిల్లాకైతే కనుక మీరు అటెండ్ అవ్వాల్సినటువంటి ఇంటర్వ్యూ ప్లేస్ కనుక చూసుకున్నట్లయితే మనకి అనంతపురం జిల్లాలో మనకు ఉన్నటువంటి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే గుంతకల్లో 3, కళ్యాణదుర్గంలో 3, హిందూపూర్లో 3, ధర్మవరంలో 3 అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయితే కనుక 12 మరియు 13 మార్చి 2021 అనగా శుక్రవారం మరియు శనివారం కేవలం కింద చిరునామాలో ఉన్నటువంటి నమోదు చేసుకుని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు జరిగేటువంటి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంటర్వ్యూ జరిగేటువంటి ప్రదేశం అయితే కనుక మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. డోర్ నెంబర్ 6-351 ఒకటో అంతస్తు, బీజీఆర్ కాంప్లెక్స్, ఆజాద్ నగర్, కళ్యాణదుర్గం రోడ్, అనంతపురం జిల్లా. సో ఒకవేళ కనుక ఈ నోటిఫికేషన్ పట్ల మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి కూడా మనకి ఇక్కడ శ్రీ అబ్దుల్లా అని చెప్పేసి ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడ నుండినైనా సరే మీరు దరఖాస్తు చేయండి లేక ఈమెయిల్ చేయండి అని చెప్పేసి వాళ్ళ యొక్క మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు కావాలనుకుంటే ఈ యొక్క మెయిల్ ఐడీస్ కూడా మీ యొక్క రెజ్యూమ్స్ అయితే కనుక పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇందాక నేను చూపించాను మహేంద్ర హోమ్ ఫైనాన్స్కి సంబంధించి అనంతపురం డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇది మనకి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సేమ్ కంటెంట్ ఫ్రెండ్స్, ఏం తేడా లేదు, అదే పోస్టులు అవే. బట్ కాకపోతే ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఖాళీగా ఉన్నటువంటి విషయాలు అయితే ఇక్కడ చూపిస్తాను. శ్రీకాకుళం జిల్లాలో రాజాంలో 3, టెక్కల్లో 3, పలాసలో 3 అయితే ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సినటువంటి ప్లేస్ కనుక చూసుకున్నట్లయితే 2-2-30 ఒకటో అంతస్తు, ఐడిబిఐ బ్యాంకు పక్కన, సనా స్ట్రీట్, బలిగవాడి, శ్రీకాకుళం జిల్లా అనేటువంటి అడ్రస్లో అయితే కనుక మీరు ఈ యొక్క శ్రీకాకుళం అభ్యర్థులు అయితే కనుక మహేంద్ర ఫైనాన్స్కి సంబంధించినటువంటి పోస్టులకి అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక హైదరాబాద్ కాంచన్బాగ్లో ఉన్నటువంటి మిశ్రుదాత్ లిగహామ్ లిమిటెడ్ నుంచి మనకి ఎగ్జిక్యూటివ్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి విడివిడిగా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మొత్తంగా 20 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కింద కనుక 13 పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కింద అయితే కనుక 7 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జిక్యూటివ్ కేటగిరీ ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే జూనియర్ మేనేజర్, సివిల్ 1, లీగల్ 1, తర్వాత అసిస్టెంట్ మేనేజర్లు వచ్చేసరికి హార్డ్ రోలింగ్ మిల్స్ 3, తర్వాత స్ప్రింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ వచ్చేసరికి 1, బార్ అండ్ వైర్ డ్రాయింగ్ 1, మెకానికల్ మెయింటెనెన్స్ 3, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కింద 3 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసరికి మనకి ఇక్కడ రోలింగ్ మిల్ ఆపరేటర్స్ 2, తర్వాత వాకింగ్ రోలర్
హెర్త్ ఫర్నేస్ ఆపరేటర్ వచ్చేసరికి 2, హాట్ కోల్డ్ లెవెల్ ఆపరేటర్ వచ్చేసరికి 1, ఈఓటీ క్రేన్ ఆపరేటర్ వచ్చేసరికి 2 చొప్పున మనకి ఒక పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించినటువంటి విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే మనకి అక్కడ సివిల్ విభాగానికి కనీసం 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ సివిల్, లేకపోతే లీగల్ విభాగానికి అయితే కనుక కనీసం 55% మార్కులతో లా డిగ్రీ ఉత్తీర్ణత పొందినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మెకానికల్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ విభాగాలకు సంబంధించి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి అయితే ఉండాలి. మిగిలినటువంటి విభాగాలకు ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ లేదా బీటెక్, ప్రొడక్షన్, మెకానికల్, మెటలర్జీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్ని విభాగాలకు నిర్దేశించినటువంటి మేరకు అనుభవం అయితే కంపల్సరీ అడుగుతున్నారు. సో కంపల్సరీగా కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అభ్యర్థుల వయసు కనుక చూసుకున్నట్లయితే మార్చి 10 నాటికి జూనియర్ మేనేజర్లకి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్లకు 37 లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల విషయానికి వచ్చినట్లయితే కనుక క్రేన్ ఆపరేటర్కు 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు క్రేన్ ఆపరేటింగ్లో 4 ఏళ్ల అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక లేదా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కోర్సు చేసినటువంటి అభ్యర్థులైనా సరే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి పోస్టులకు అయితే కనుక ఫస్ట్ క్లాస్ మార్కులతో డిప్లొమా మెకానికల్ లేదా మెటలర్జీ ఉత్తీర్ణతో పాటు సంబంధిత రంగాల్లో 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 10 నాటికి క్రేన్ ఆపరేటర్లకు అయితే 30 సంవత్సరాలలోపు, మిగిలినటువంటి పోస్టులకు అయితే 35 సంవత్సరాలలోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మనకి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే రాత పరీక్ష అలాగే ప్రొఫిషియన్సీ టెస్టుల ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అసిస్టెంట్ మేనేజర్లకు అయితే ఇంటర్వ్యూ ద్వారా అయితే కనుక ఎంపిక చేయడం జరుగుతుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసరికి మనకి అకాడమిక్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకి రాత పరీక్ష, ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించే అభ్యర్థులు అయితే కనుక ఎంపిక చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్ పాస్ అయితే చాలు. విద్యార్థులకు 15, అనుభవానికి 15, రాత పరీక్షకు 70 మార్కులు చొప్పున వెయిటేజ్ అయితే ఇస్తూ ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక శాలరీ కనుక చూసుకున్నట్లయితే వేతనం వచ్చేసరికి జూనియర్ మేనేజర్కి వచ్చేసరికి 30,000 దాకా, అసిస్టెంట్ మేనేజర్కి 40,000 దాకా, క్రేన్ ఆపరేటర్కి 20,000 దాకా, మిగిలినటువంటి పోస్టులన్నిటి కూడా 21,900 దాకా మనకి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపాయలకి అయితే డివైడ్ చేయడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ కనుక చూసుకున్నట్టయితే మనకు మార్చి 24 దాకా అయితే టైం ఇచ్చారు ఫ్రెండ్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అయితే. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి వచ్చేసరికి మార్చి 37 దాకా కూడా మనకి టైం అయితే ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయడానికి అభ్యర్థులు విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే www.midaniindia.in అనేటువంటి సైట్లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం కూడా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అభ్యర్థులు అయితే కనుక డీటెయిల్గా తెలుసుకుని ఆ తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఫైనల్ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది కడప జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. సో కడప జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి దివ్యాంగులకు ప్రత్యేకించినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ఈ యొక్క స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కనుక కలెక్టర్ గారు అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీటిలో మనకి డిఎస్సి పరిధిలో అలాగే నాన్ డిఎస్సి పరిధిలో ఉద్యోగాలు అయితే కనుక భర్తీ చేస్తున్నారు. మొత్తంగా 24 పోస్టులు అయితే కనుక ప్రకటించారు ఫ్రెండ్స్. 40% పైగా వైకల్యం ఉన్నటువంటి అందులు, ఇతర శారీరక దివ్యాంగులు, 55% పైగా ఉన్నటువంటి వైకల్యం ఉన్న బదిలీలు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే కనుక అభ్యర్థులు 1 కంటే ఎక్కువ పోస్టుకి అప్లై చేయాలనుకుంటే విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మనకి క్లియర్గా అయితే కనుక ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక పోస్టులు కనుక చూసుకున్నట్లయితే డిఎస్సి పరిధిలోకి వచ్చేటువంటి పోస్టులు వచ్చేసరికి మనకి జూనియర్ అసిస్టెంట్ 1, జూనియర్ అకౌంటెంట్ 1, టైపిస్ట్ 3, అలాగే జూనియర్ స్టెనో అటువంటి 1 పోస్టులు అయితే కనుక ఈ యొక్క డిఎస్సి పరిధిలోకి వస్తాయండి. డిఎస్సి పరిధిలోకి రాని పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ట్రేసర్ 1, కార్యాలయ సబార్డినేట్లు, అటెండర్ వచ్చేసరికి 3, వాచ్మెన్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 1, ఫీల్డ్ మ్యాన్ 1, పిహెచ్ వర్కర్ 4, టెక్నికల్ సబార్డినేట్ 1, స్వీపర్లు 2, ఫార్మసిస్ట్ 1, డ్రైన్ క్లీనర్ 1, ట్రాక్టర్ వర్కర్ 1, రోడ్ గ్యాంగ్ లేబర్ వచ్చేసరికి 1 పోస్టు. సో ఈ రకంగా మనకి డిఎస్సిలో ఏ పోస్టులు వస్తాయి, డిఎస్సికి సంబంధం లేకుండా ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే ఫ్రెండ్స్. ఇక అర్హత కనుక చూసుకున్నట్లయితే జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, టైపిస్ట్, స్టెనో పోస్టులకి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులు ఉండాలి ఫ్రెండ్స్. అలాగే కంప్యూటర్ ఆటోమేషన్ మీద పీసీ మెయింటెనెన్స్, వెబ్ డిజైనింగ్ పరిజ్ఞానం అయితే కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు. టైపిస్ట్ టెనోకి అయితే కనుక ఇంగ్లీష్ అలాగే తెలుగు టైప్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ సర్టిఫికేట్లు అయితే ఉండాలని చెప్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి అయితే కనుక డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు లేకపోతే కనుక బీఎస్సీ ఎంఎల్టీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏపీ పారామెడికల్ బోర్డులో అయితే కంపల్సరీగా మీ యొక్క సర్టిఫికేట్ అయితే రిజిస్టర్ ఉండాలి. ఇక ట్రేసర్కి అయితే కనుక 10వ తరగతి ఉత్తీర్ణతో పాటుగా జియోమెట్రికల్ డ్రాయింగ్, బిల్డింగ్ డ్రాయింగ్, మోడర్న్ డ్రాయింగ్లో లోయర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామ్ ఉత్తీర్ణులు అయితే ఉండాలని చెప్తున్నారు సార్ ఫ్రెండ్స్. ఇక ఫార్మసిస్ట్కి అయితే కనుక మనకి ఇంటర్తో పాటు డి ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. కార్యాలయ సబార్డినేట్, అటెండర్, టెక్నికల్ సబార్డినేట్, స్వీపర్, డ్రైన్ క్లీనర్, ట్రాక్టర్ వర్కర్ గ్యాంగ్ మిగతా అన్ని పోస్టులు కూడా మనకి మ్యాక్సిమం 7వ తరగతి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పిహెచ్ వర్కర్, కుక్, చౌకీదార్ పోస్టులకి అయితే కనుక 5వ తరగతి పాస్ అయినా సరే సరిపోతుంది అయితే చెప్తున్నారు. ఇక అభ్యర్థుల వయసు కనుక చూసుకున్నట్లయితే మార్చి 31 నాటికి 18 నుంచి 52 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఎంపిక కనుక చూసుకున్నట్లయితే మనకి డిఎస్సి పరిధిలో ఉద్యోగాలకైతే కనుక అకాడమిక్ ప్రతిభ ఆధారంగా అవకాశం అయితే కల్పిస్తారు ఫ్రెండ్స్. డిఎస్సి పరిధిలోకి రాని ఉద్యోగాలకైతే కనుక నిర్దేశిత వెయిటేజ్ ఆధారంగా ఎంపిక అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో మనకి ఎటువంటి రాత పరీక్ష కానీ లేకపోతే ఇంటర్వ్యూలు అయితే ఉండవు ఫ్రెండ్స్. అభ్యర్థి వయసు కనుక చూసుకున్నట్లయితే 20 సంవత్సరాలు, వైకల్యానికి అయితే కనుక మనకి ఇక్కడ పాయింట్స్ వెయిటేజ్ ఎలా ఇస్తారని చెప్పేసి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. అభ్యర్థి వెయిటేజ్ వయసుకి అయితే కనుక 20
తర్వాత వైకల్యానికి 20, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి 10 మార్కులు చొప్పున అయితే కనుక ఈ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక దరఖాస్తుకి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మార్చి 25 దాకా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు జత చేయాల్సినటువంటి పత్రాలు వచ్చేసరికి విద్యార్థి సాంకేతిక అర్హతలు, వైకల్యం, స్థానికత ధృవీకరణ పత్రాలు, 1 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, ఎంప్లాయ్మెంట్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 ఫోటోలు అయితే కనుక జత చేసి అప్లికేషన్తో పాటుగా మీరైతే కనుక వీళ్ళ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. పంపించవలసినటువంటి చిరునామా కనుక చూసుకున్నట్లయితే దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం, డి బ్లాక్, కొత్త కలెక్టరేట్ కార్యాలయం, కడప అనేటువంటి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ తాలూకా ఫుల్ డేట్ ఇన్ఫర్మేషన్ అలాగే అప్లికేషన్ ఫామ్ కోసం అభ్యర్థులు ఇచ్చేసినటువంటి లింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. kadapa.ap.gov.in అనేటువంటి సైట్లో లాగిన్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి మార్చి 12, 2021 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సమాచారం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకైతే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమేజ్ అయితే